ప్రేస్ లోడ్ హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకానొక సమయంలో గొప్ప దైవజనుడైనటువంటి పాల్ యాంగిచ్యో గారు మరి మొట్టమొదట ఆయన ఆరంభించినటువంటి సంఘము ఆ యొక్క సైనికులు విడిచిపెట్టినటువంటి ఆ యొక్క గుడారాల్లో, ఆ యొక్క డేరాల్లోనే ఆరంభించారంట. అటువంటి సమయంలో చినిగిపోయినటువంటి ఆ యొక్క డేరాల్లో మరి కొద్దిమంది జనములతోటి ఆయన ఎంతో గొప్ప ఉద్యోగం కలిగినటువంటి సువార్త పరిచర్య అయితే చేస్తూ ఉండేవారు. అటువంటి సమయంలో ఆయన ఒకానొక దినము ఈ రీతిగా అయితే కనుక దేవుణ్ణి అడిగాడు, దేవా, నాకు ఒక ఫోల్డబుల్ సైకిల్, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి, నాకు ఒక బల్ల, తర్వాత నాకు ఒక చైర్ కూడాను నాకు కావాలయ్యా, దయచేసి నాకు అవి దయచేయ అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో దేవుడైతే కనుక నేను నీకు అవి ఇస్తున్నానని చెప్పేసి ఒక ప్రామిస్ అయితే చేశారు. ఆ ప్రామిస్ చేసినప్పుడు మరి ఒకానొక ఆదివారం రోజున ఆయన ప్రసంగిస్తూ ఈ రీతిగా అయితే కనుక దేవుడు నాకు ఇచ్చారు, ఇలాగ నేను అడిగాను అని చెప్పేసి అన్నప్పుడు కొంతమంది యువకులు అయితే కనుక ఆ ఫోల్డబుల్ సైకిల్ ఏ రీతిగా ఉంటుంది అని, మరి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క బహుమానాలు ఏ రీతిగా ఉన్నాయి చూడాలని ఎంతో ఆతురతతోటి, యాంగ్జైటీతోటి మరి పాల్ యాంగిచ్యో గారి గృహానికి అయితే కనుక వచ్చారంట. వచ్చినటువంటి సమయంలో వారంతా కూడా ఎదుగుతున్నారు, ఎక్కడా కూడా కనిపించడం లేదు. అయితే దైవ సేవకుడిని అడుగుతున్నారు, అయ్యా, మరి పాల్ యాంగిచ్యో గారు, మరి దేవుడు మీకు మరి ఫోల్డబుల్ సైకిల్, బల్ల, చైర్ ఇచ్చారని చెప్పేసి అన్నారు కదా, ఏవి అవి మేము చూడాలని చెప్పేసి అనుకుంటున్నామని చెప్పేసి అన్నప్పుడు మరి దైవజనుడు అయినటువంటి పాల్ యాంగిచ్యో గారు ఈ మాట అయితే కనుక చెప్పారంట. మరి తల్లి గర్భంతో ఉన్నప్పుడు, 9 నెలల గర్భంతో ఉన్నప్పుడు ఆ గర్భవాసంలో ఉన్నటువంటి బిడ్డను నువ్వు చూడగలవా అని చెప్పేసి అడిగానంట. లేదు అని చెప్పేసాను అంట. మరి ఎప్పుడు మనం చూడగలమనంటే కనుక ఆ 9 మాసాలు నిండి ఎప్పుడైతే డెలివరీ అవుతుందో అప్పుడే ఆ యొక్క ప్రసవం తర్వాత మాత్రమే ఆ బిడ్డనైతే కనుక మనం చూడగలమా అని చెప్పానంట. అయితే ఆ విషయం అర్థమయ్యి వారైతే కనుక పాల్ యాంగిచ్యో గారిని, మరి పాల్ యాంగిచ్యో గారు గర్భంతో ఉన్నారు అని వారు నవ్వుకుంటూ వెళ్ళిపోయారంట. అయితే దైవజనుడైనటువంటి పాల్ యాంగిచ్యో గారు అయితే కనుక మరి ఆ మాటలను బట్టి ఆయన అయితే కనుక కృంగిపోలేదు, కానీ దేవుడు నాకు ఇస్తానన్నటువంటి మాట నిశ్చయంగా నెరవేర్చేటువంటి దేవుడు అని ఎంతగానో నమ్మకం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. అలా ఒక వారం రోజులు గడిచిన తర్వాత ఒకానొక స్త్రీ ఆ యొక్క దేశం నుండి వేరొక దేశానికి వెళుతూ మరి అన్ని వస్తువులు కూడాను అందరికీ ఇచ్చేస్తుంది. చివరిగా ఈ యొక్క బల్ల, కుర్చీ, ఒక ఫోల్డబుల్ సైకిల్ ఎందుకో దేవుడు నాకు ప్రేరేపణ కలగజేశారు, మరి దైవ సేవకులకి ఇవ్వాలని చెప్పేసి అని పాల్ యాంగిచ్యో గారి దగ్గరికి వచ్చి ఆ ఫోల్డబుల్ సైకిల్, ఆ యొక్క బల్ల, ఆ యొక్క చైర్ అయితే కనుక ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. ఈ యొక్క మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాల్లో కూడాను దేవుడు వాగ్దానం చేసినప్పుడు దేవుణ్ణి మనం శోధించేటువంటి వారంగా ఉండకూడదు, దేవుణ్ణి మనం ప్రశ్నించేటువంటి స్థితిలో ఉండకూడదు. నిశ్చయముగా మరి ఆయన చెప్పినటువంటి సమాధానము, మరి 9 మాసాలు గడవకుండా మరి ఆ యొక్క స్త్రీ ఏ రీతిగా అయితే కనుక మరి ప్రసవించదో, మరి 9 మాసాలు గడిచి ప్రసవించేంత వరకు కూడాను మరి ఆమె గర్భంలో శిశువు ఉన్నదని నమ్మాలా, లేదని నమ్మాలా? ఒకసారి ప్రశ్న వేసుకుందాం. ఖచ్చితంగా ఉన్నదనేటువంటి ఆనవాళ్ళు ఆ యొక్క స్కాన్ రిపోర్ట్స్ ద్వారా, ఇంకా ఇతరితర పరీక్షల ద్వారా అయితే కనుక డాక్టర్స్ నిర్ధారిస్తూ ఉంటారు. దాని కొరకు మరి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అంటే మనకి కనిపించకపోయినప్పటికీ కూడా గర్భవాసములో శిశువు ఏ రీతిగా ఉన్నదో మరి ఆ సమయం వచ్చినప్పుడు 9 మాసాలు గడిచిన తర్వాత ఏ రీతిగా అయితే కనుక మరి ఆ యొక్క శిశువు మరి బయటికి వచ్చి మనం చూడగలుగుతాము. అదే రీతిగా దేవుడు మన పట్ల జరిగించినటువంటి వాగ్దానాలను కూడా నెరవేర్చేటువంటి వాడు. ఎప్పుడు అని అంటే కనుక ఆయన సమయంలో
కాబట్టి మన సమయంలో దేవా నాకు త్వరగా ఇచ్చేసి, నా చుట్టుపక్కల వాళ్ళు నన్ను అవమానకరంగా మాట్లాడుతున్నారు, నా చుట్టుపక్కల వారు నన్ను హేళన చేస్తున్నారు, కాబట్టి వాళ్ళకి నేను నిరూపించుకోవాలని చెప్పేసి మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండకూడదు. కానీ సమస్తము సమకూడి మేలు కొరకే మన జీవితంలో దేవుడు జరిగిస్తున్నారు. ఆయన సమయంలో దేవుడు ఖచ్చితంగా శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని దేవుడు మనకిస్తాడు అని విశ్వాసాన్ని మనం కలిగి ఉండేటువంటి వారంగా ఉండాలి. ఈ యొక్క ఉదయకాల సమయాలు పరిశుద్ధాత్మ దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే, ఒక పాల్ యాంగిచో గారు ఏ రీతిగా విశ్వాసం కలిగినప్పుడు ఆయన ఒక చిన్న టెంట్లో, చిన్న డేరాలో ఆయన సంఘాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు నేటి సంఘాలు గనక మనం చూసుకున్నట్లయితే, పాల్ యాంగిచో గారి సంఘాలు కొన్ని లక్షల మంది అయితే గనక ప్రజలు ఆ యొక్క సంఘాల్లో ఉన్నట్లయితే గనక మనం చూస్తాం. హల్లెలూయా. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదము ఉన్నతంగా ఉంటుంది. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం ఎన్నటెన్నటికీ కూడాను, తరతరాలకి కూడాను మారినటువంటిది, మార్చినటువంటి ఆశీర్వాదముగా ఉంటుంది. కాబట్టి మనం చిన్న బిడ్డల వలె చిన్న చిన్న వాటి కొరకు దేవానికి ఇచ్చేసే అని చెప్పేసి మనం వెంటనే మనం పొందుకోవాలని చెప్పేసి అడగటం కాదు. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చారు కాబట్టి నేను పొందుకుంటాను, శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని దేవుడు నాకు ఇస్తాడని ఆ శ్రేష్టమైనటువంటి బహుమానం కొరకు నమ్మకంతో, విశ్వాసంతో మనం ఎదురు చూచేటువంటి వారముగా ఉండాలి. అటు రీతిగా ఎదురు చూసినప్పుడు నిశ్చయంగా మనం పొందుకునేటువంటి వారముగా ఉంటాము. మరి అటు విశ్వాసము, అటు కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.